హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కోడ్ విత్ జవిత్. ఈ వీడియోలో నేను మీకు HTML ఫుల్ కోర్స్ అనేది నేర్పిస్తాను. ఈ వీడియో చూస్తే మీరు HTML నీళ్ళు తాగినట్టు తాగేస్తారు. HTML లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ అలానే డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. HTML అంటే ఏంటి? HTML స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వాట్ ఈస్ HTML? హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ లాంగ్వేజ్ ఆన్ వెబ్ టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్ అండ్ వెబ్ పేజెస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాను అంటే వెబ్లో వెబ్ పేజెస్ అండ్ వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూజ్ చేస్తారు. బేసికలీ మేము రెండు యూజ్ చేస్తాం, వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. రెండు అంటే వెబ్ అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ల్యాప్టాప్ లేదా ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తున్నారు. ఆ ల్యాప్టాప్ లేదా ఫోన్ మీకు కావాలంటే మీరు ఎక్కడ వెళ్తారు? ఆన్లైన్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలా ఇక్కడ వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఆ ప్లాట్ఫామ్ పేరే వెబ్ అప్లికేషన్స్. అలానే మీరు ఫోన్పే, గూగుల్ పే ఇంకా డిఫరెంట్ యాప్ యూజ్ చేస్తారు కదా, దాన్నే మొబైల్ అప్లికేషన్స్ అని అంటారు. దట్ ఈస్ నోన్ యాజ్ వెబ్ అప్లికేషన్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ తీసుకోండి. లెట్స్ విజిట్ అవర్ ఫేస్బుక్ పేజ్. గూగుల్లో వెళ్ళి ఇది మన ఫేస్బుక్ పేజ్, ఇది నా ఈమెయిల్ ఐడి. సో లెట్స్ ఫర్గెట్ దిస్. ఇది మన ఫేస్బుక్ పేజ్. ఈ ఫేస్బుక్ పేజ్ చూడండి, దట్స్ అనదర్ స్టోరీ దట్ ఫేస్బుక్ వచ్చేసి మనం వెబ్ పేజ్ కూడా యూజ్ చేస్తాము అండ్ అలానే మొబైల్ అప్లికేషన్స్లో కూడా ఉంది. దీని ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ స్టోరీ, దీన్ని మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? అండ్ ఇట్స్ అనదర్ స్టోరీ. ఫర్ ఎవ్రీ మొబైల్ అప్లికేషన్ వీ డూ హ్యావ్ మొబైల్ అప్లికేషన్. వెబ్ పేజెస్కి మనకు మొబైల్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. ఇన్స్టాగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆన్లైన్లో యూజ్ చేయము. యూట్యూబ్ కానీ టిక్టాక్, దీన్ని మనం వెబ్ అప్లికేషన్ అండ్ ఆల్సో మొబైల్ అప్లికేషన్స్, ఓకేనా? And now HTMLs are represented in a tag, so it is also known as tag based language. HTML is developed by Berners-Lee in late 1991. HTML elements are represented in a tag. HTML elements are represented in a tag and it is also known as tag based language. HTML ని మనము tag based language కూడా అంటాం, ఎందుకంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ట్యాగ్స్ యూజ్ చేస్తాం కాబట్టి. ఇట్ ఈస్ ఏ కేస్ ఇన్సెన్సిటివ్ లాంగ్వేజ్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి HTML tag contains opening and closing tag. HTML tag contains opening tag and closing tags. Example, ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, వాట్ ఈస్ కేస్ సెన్సిటివ్, వాట్ ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్ అంటే the difference between case sensitive and case insensitive is, look at this example. This is our HTML, ఓకేనా? ఇది వచ్చేసి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఇది వచ్చేసి మనం క్లోజింగ్ ట్యాగ్. రెండు ఉన్నాయి, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. ఇక్కడ మీరు చూడండి, ఓపెనింగ్ ట్యాగ్లో నేను చేసింది ఏంటంటే జస్ట్ రెండు ఓపెనింగ్ బ్రాకెట్, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ వేసి ఇందులో జస్ట్ HTML వేసిన, ఇందులో మళ్ళీ స్లాష్ వేసిన. సో లెస్ దాన్ గ్రేటర్ దాన్ మధ్యలో రాసిన దానికి మనం ట్యాగ్ అంటాం, ఓకేనా? క్లోజింగ్ ట్యాగ్లో మనం స్లాష్ అనేది యూజ్ చేస్తాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్. వాట్ ఈస్ కేస్ సెన్సిటివ్ అండ్ ఇన్సెన్సిటివ్? డిఫరెన్స్ బిట్వీన్ కేస్ సెన్సిటివ్ అండ్ కేస్ insensitive. So let's find those. Case sensitive అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సేమ్ HTML తీసుకోండి, HTML, ఓకే? అండ్ నౌ హియర్ ఇట్ ఈస్ HTML. ద డిఫరెన్స్ ఇస్ రెండు కూడా మనకు యూజ్ చేస్తాం అన్నమాట. బోత్ ఆఫ్ దెమ్ వీ కెన్ యూజ్ యాజ్ ఎ valid. This is also valid. What is the major difference here? Here it is in small letters, here it is in capital letters. So not to worry, HTML rendu okate, but it is in capital and that is in small letters. So rendu valid kabatti that is known as case insensitive language. Okay, now ee topics మీకు గుర్తుంటాయి కదా, వెరీ సింపుల్. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి లేదా స్క్రీన్ షాట్ అయినా పెట్టుకోండి. నౌ ఇమాజిన్ మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంది అండ్ మీరు వెళ్ళి
ఐసిఐసిఐ లేదా యాక్సిస్ బ్యాంక్ లో మనీ విత్డ్రా చేస్తారు ఏటీఎం మషిన్ లో వెళ్ళి. సో మీరు తీసుకున్న అకౌంట్ వచ్చేసి ఎస్బీఐలో డబ్బులు పెట్టింది అండ్ విత్డ్రా చేస్తున్నది ఐసిఐసిఐ బ్యాంక్ లో ఏటీఎం మషిన్ లో. హౌ ఇస్ దట్ పాసిబుల్? అండ్ మెసేజ్ కూడా మీకు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి రాదు, స్టేట్ బ్యాంక్ నుంచే వస్తుంది. అది ఎలా తెలుస్తుంది స్టేట్ బ్యాంక్ కి మీరు ఐసిఐసిఐ బ్యాంక్ లో తీసినారు డబ్బులు అని? దేర్ ఇన్ బ్యాక్గ్రౌండ్ సర్వర్స్ అనేది వర్క్ చేస్తాయి. ఏం వర్క్ చేస్తాయి? సర్వర్స్ అనేది వర్క్ చేస్తాయి. మీరు తీసింది మనీ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ గాట్ ద మెసేజ్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిఫోర్ గెట్టింగ్ ద మనీ యూ గాట్ ద మెసేజ్. అవునా కదా? అది ఎలా జరిగింది, ఎలా సాధ్యమైంది అంటే బై ద హెల్ప్ ఆఫ్ సర్వర్స్. ఇక్కడ ఏం జరిగింది అంటే ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వర్ ని కనెక్ట్ అయ్యి ఈ కస్టమర్ పలానా నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, ప్లీజ్ అప్డేట్ ద డీటెయిల్స్, ఇలా సర్వర్ అనేది మెసేజ్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? ద క్వశ్చన్ హియర్ ఈస్ హౌ దీస్ టూ సర్వర్స్ ఆర్ కమ్యూనికేటింగ్. హౌ దీస్ టూ సర్వర్స్ ఆర్ కమ్యూనికేటింగ్. ద క్వశ్చన్ హియర్ ఈస్ ఈ రెండు సర్వర్స్ ఎలా వర్క్ చేసినాయి ఒకరికొకరు. హౌ, అది కూడా ఇంత ఫాస్ట్ గా, ఇంత ఇన్స్టెంట్లీ. మీరు డబ్బులు తీయక ముందే మీకు మెసేజ్ అనేది వచ్చేసింది దట్ యూ హ్యావ్ విత్డ్రాన్ మనీ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఏటీఎం మషిన్. ఓకే, ఎస్బీఐ సర్వర్ డెవలప్డ్ బై యూజింగ్ జావా అనుకోండి. అండ్ అలానే ఐసిఐసిఐ బ్యాంక్ సర్వర్ ఆల్సో డెవలప్డ్ బై యూజింగ్ జావా ఓన్లీ. ఎస్బీఐ డెవలప్డ్ బై జావా, అలానే ఐసిఐసిఐ ఆల్సో డెవలప్డ్ బై జావా. రెండు సేమ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఈజీగా ఒకరికొకరు సర్వర్స్ అనేది మాట్లాడుకొని ఎక్స్ప్లెనేషన్ అనేది తీసుకొని ఉంటారు. అలానే ఎస్బీఐ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ డెవలప్డ్ బై పైథాన్ అనుకోండి అండ్ ఐసిఐసిఐ డెవలప్డ్ బై .NET ఆర్ జావా, ఏదైనా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్తో డెవలప్ అయింది అనుకోండి. రెండు సర్వర్స్ సేమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటే నాట్ అన్ ఇష్యూ. అదే డిఫరెంట్ లాంగ్వేజెస్ లో యూజ్ చేస్తే అప్పుడు ఎలాంటి వర్క్ జరుగుతుంది? How is that possible if the servers have made by different language? The solution for this problem is XML, Extension Markup Language. XML, Extension Markup Language. ఇది యూజ్ చేసేవాళ్ళు. ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ అనేది యూజ్ అయ్యేది. ఇది ఒక ట్యాగ్ బేస్డ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. బట్ అన్ఫార్చునేట్లీ ఎక్స్ఎంఎల్ కాన్ఫిగరేషన్ రిమూవ్డ్ ఫ్రమ్ ద 2-3 years. నౌ హియర్ యూజింగ్ JSON లాంగ్వేజ్. JSON ఈజ్ హియర్ టు హెల్ప్ ద సర్వర్ అండర్స్టూడ్. అర్థమైందా? నౌ వీఆర్ యూజింగ్ JSON లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తున్నాము. JSON ఈజ్ హియర్ టు హెల్ప్ ద సర్వర్ to understand the language. Got it guys? JSON అనేది యూజ్ చేస్తున్నారు. I hope you got this point. Now let's begin. HTML tag contains attribute. HTML tag contains attribute. Attribute అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు జావిద్ అండ్ నేను వైట్ గా ఉన్నాను. నా కలర్ వచ్చేసి వైట్. నా ఏజ్ వచ్చేసి 22 or 23 ఉంది. సో దట్స్ నోన్ యాజ్ అట్రిబ్యూట్. నా పేరు జావేద్, నా కలర్ వైట్, నా ఏజ్ 22 or 23. దిస్ ఈస్ నోన్ యాజ్ అట్రిబ్యూట్స్. HTML tag contains attributes and each attribute contains attribute name and attribute value. HTML tag contains attribute and each attribute contains attribute name and
attribute value. Example. For example లో చూసుకుంటే మీకు ఫాంట్ కలర్ అనుకోండి. ఫాంట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు, నేను వైట్ ఉన్నా కాబట్టి వైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రెడ్ తీసుకుంటాను. ఫాంట్ కలర్ వచ్చేసి మనకు రెడ్ ఈజ్ అ వాల్యూ, ఫాంట్ కలర్ ఈజ్ అన్ అట్రిబ్యూట్. అవర్ ఏజ్, అవర్ నేమ్ ఈజ్ అట్రిబ్యూట్ చెప్పినాం కదా. సో ఫాంట్ కలర్ అనేది అట్రిబ్యూట్, లైక్ వైజ్ రెడ్ అనేది మన వాల్యూ. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ అట్రిబ్యూట్. గాట్ ఇట్ గైస్? If a tag contains multiple attributes, then each attribute must be separated with space. If a tag contains multiple attributes, ఒకటి కంటే ఎక్కువ 2 or 3 attributes ఉంటే దాన్ని ఎలా రాస్తాము, ఎలా సెపరేట్ చేస్తామంటే బై గివింగ్ ఎ స్పేస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. If a tag contains multiple attributes, then each attribute must be separated with space. Got it? Example lo చూసామంటే, write an example. Font color same పైన తీసుకోండి. Font color is equal to inverted commas red and space ఇచ్చి size అని రాసి, size లో మళ్ళా example inverted commas and 10. ఇది సింగిల్ అట్రిబ్యూట్, ఇది మల్టిపుల్ అట్రిబ్యూట్. మల్టిపుల్ అట్రిబ్యూట్ ని మనం ఎలా స్పేస్ ఇచ్చినామంటే బై గివింగ్ ఏ స్పేస్. ఓకేనా? సెపరేట్ ఎలా చేసినామంటే బై గివింగ్ స్పేస్. Got it? Now ఇక్కడి వరకు మీకు సింపుల్ టర్మ్ లో ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేసిన. Now HTML డాక్యుమెంట్ we need to separate with space అని చెప్పినా కదా. HTML డాక్యుమెంట్ we need to save with .html ఫైల్. డాక్యుమెంట్ ని మనము ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దాన్ని సేవ్ చేయడానికి ఎక్స్టెన్షన్ అనేది యూజ్ చేస్తాము. .txt యూజ్ చేస్తే టెక్స్ట్ ఫైల్ గా వస్తుంది. .png అంటే ఫోటోగా సేవ్ అవుతుంది. అలానే .html అని సేవ్ చేస్తే HTML ఎక్స్టెన్షన్ లో సేవ్ అవుతుంది. ఓకేనా? HTML డాక్యుమెంట్ we need to save with .html or .htm ఎక్స్టెన్షన్. దీనితో మనము సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? నోట్ డౌన్ చేసుకోండి. ప్రతిసారి మనము HTML ఏదైతే మనం రాస్తామో దానిని మనము HTML డాక్యుమెంట్ అని పిలవాలి. వాట్ డు వి కాల్? HTML డాక్యుమెంట్. ఓకేనా? we need to pronounce as a HTML document. Got it? Now all HTML documents executed on browser window, we don't need to install any software or any browser. Okay now? All HTML documents executed on browser window, we don't need to install any software or browser. Any software అండి, అలానే just browser is enough. ప్రతి ఒక్క HTML డాక్యుమెంట్ బ్రౌజర్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ వీ డోంట్ నీడ్ ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎనీ సాఫ్ట్వేర్, బికాస్ బ్రౌజర్లోనే మనము ఈజీగా ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఎలాంటి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేయవలసిన అవసరమే లేదు. నౌ గూగుల్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజిన్. లెట్స్ గూగుల్ సంథింగ్. వాట్ ఈజ్
గూగుల్లో మనం సెర్చ్ చేద్దాం బ్రౌజర్స్ లిస్ట్. బ్రౌజర్ లిస్ట్లో చూడండి, గూగుల్ క్రోమ్ మన బ్రౌజర్, సఫారీ మన బ్రౌజర్, వివాల్ది, ఫైర్ ఫాక్స్, ఓపెరా, క్రోమియం, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, బ్రేవ్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఉన్నా కదా. సో బ్రౌజర్స్ ఎడ్జ్, సఫారీ, బింగ్, అలానే ఏమేమి ఉన్నాయి ఇంకా, మొజిల్లా ఫైర్ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అండ్ సఫారీ ఉంది, గూగుల్ క్రోమ్ ఉంది, క్రోమ్. సో దీస్ బ్రౌజర్స్ ఆర్ ఎనఫ్. దీంట్లోనే మనం మన HTML డాక్యుమెంట్స్ని ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు. ఎడిటర్స్ టు యూజ్ ఇన్ HTML. అవును, ఇక్కడ వరకు నాకు అర్థమైంది. ఇప్పుడు ఎడిటర్స్ అనేది యూజ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నోట్ ప్యాడ్లో మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాస్తున్నా. ఇఫ్ నాట్ ద పాసిబుల్, నోట్ ప్యాడ్లో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ రాయొచ్చు. इफ नॉट इन नोटपैड देन वेयर कैन वी कैन राइट, कहाँ लिख सकते हैं अभी, ఎక్కడ రాయొచ్చు. ఎడిటర్స్ టు యూజ్ ఇన్ HTML. HTML యూజ్ చేయడానికి ఎడిటర్స్ ఏదేది యూజ్ చేయాలి. సో లెట్ మీ టెల్ యూ, ఎడిటర్స్ మనకు ఏమేమి ఉన్నాయంటే నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ ప్లస్ ఉంది, సబ్లైమ్ టెక్స్ట్ ఉంది, అండ్ విజువల్ స్టూడియో కోడ్ ఉంది, అండ్ అలానే అటామ్ అని ఉంది. సో కౌంట్ డౌన్ చేయండి. నోట్ ప్యాడ్ ప్లస్, సబ్లైమ్ అండ్ atom and VSC, Visual Studio Code, and sixth one వచ్చేసి Dreamweaver. ఇలా నోట్ప్యాడ్, నోట్ప్యాడ్++, సబ్లైమ్, అటామ్, విజువల్ స్టూడియో కోడ్, డ్రీమ్వీవర్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు స్టార్టింగ్ నోట్ప్యాడ్లో చేయండి, ఆ తర్వాత నోట్ప్యాడ్ ప్లస్ని విజిట్ చేయండి, దాని తర్వాత VS కోడ్ లేదా సబ్లైమ్ టెక్స్ట్ యూస్ చేయండి. సబ్లైమ్ టెక్స్ట్ మీకు చాలా ఈజీగా ఉంటుంది అండ్ కలర్ఫుల్గా మీకు కోడింగ్ చేసినట్టు ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. నౌ a simple HTML document is known as components. HTML is used to develop client side components. Got it? Client side ఒక component ని యూజ్ చేస్తాం అనమాట. HTML 2.0 was released to the public in the year of 1995. 1995 లో 2.0 was released. ఓకేనా? ఆ తర్వాత HTML 4.0 was released to the public in the year of 1999. 1995 లో 2.0 అనే సాఫ్ట్వేర్ని రిలీజ్ చేయబడింది. ఆ తర్వాత HTML 4.0 వాజ్ రిలీజ్ టు ద పబ్లిక్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1995. ఓకేనా? HTML5 దీని తర్వాత వచ్చింది అండ్ కరెంట్లీ మనం HTML5నే యూజ్ చేస్తున్నాం అనమాట. HTML5 which is the extension of 4.0. ఇది మనకు ఎప్పుడు రిలీజ్ చేసింది? ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005. 2005లో HTML5ని తీసుకురాబడింది. ఎందుకు తీసుకొచ్చినారంటే ఇప్పుడు ఏదైనా మనము తీసినామంటే దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తాం కదా, అలానే HTML 2.0, 4.0 తర్వాత HTML5 అని తెచ్చినారు. HTML5 మనము ఇందులో అంత పెద్ద ట్యాగ్స్ రాయాల్సిన అవసరం ఉండదు. ఇంతకుముందు చాలా ట్యాగ్స్ రాసేవాళ్ళం, హెవీ ట్యాగ్స్ రాసేవాళ్ళం. బట్ ఇన్ HTML5 అంత ట్యాగ్స్ రావాల్సిన అవసరమే లేదు. ఇన్ వెరీ సింపుల్ అండ్ యూనిక్ వే చిన్న ట్యాగ్స్లోనే మనకు అదే రిజల్ట్ని తీసుకురాబడుతున్నాం. ద మెయిన్ objective of
HTML5 is to build light weight components. అదే కాంపోనెంట్స్ ని లైట్ వెయిట్ గా తీసుకురావడానికి HTML5 అనేది తీసుకొని రాబడింది. ఓకే, HTML5 is also known as Advanced Hypertext Markup Language. HTML5 is also known as Advanced Hypertext Markup Language. Got it? ఎవరైనా మీకు అడిగితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ HTML4 అండ్ HTML5 అంటే HTML4 is a hypertext markup language అని చెప్పండి అండ్ HTML5 is a advanced hypertext markup language అని చెప్పండి. గాట్ ఇట్? ఆ తర్వాత నౌ HTML స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది నేర్చుకుందాం. హౌ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML?